ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుడు కష్టపడే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చి ఎత్తైన స్థలములలో నించోబెడతారంట. మరి సోమరులకు వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాటిని స్వతంత్రించుకోలేరంట. అయితే ఎరుకో అనే పట్టణం గురించి ప్రభు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శ్రమజీవి గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎరుకో అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో దారిలో అంట ఒక గుడ్డివాడు భిక్షమెత్తుకుంటూ ఉండేవాడంట. అయితే భిక్షమెత్తుకుంటున్న సమయంలో ఒకరోజు యేసు ప్రభు వారు అదే దారిలో తన శిష్యులతో వెళ్ళటం ఈ గుడ్డివాడికి తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే తెలిసిందో వెంటనే తను అరవటం మొదలు పెట్టాడంట. ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచు అని. అయితే యేసు ప్రభు వారు అతన్ని దాటి వెళ్ళిపోయారు అని అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ గుడ్డివాడికి సమాధానం ఇస్తున్నారంట. అయితే అవేవి పట్టించుకోకుండా దావీదు కుమారుడా అని తను అరవటం అయితే ఆపలేదు. ఎప్పుడైతే ఈయన యొక్క స్వరము యేసు ప్రభు వరకు వెళ్ళిందో వెంటనే యేసు ప్రభు వారు ఆ గుడ్డివాడిని పిలిపించి తనకి స్వస్థతని దయచేసి, అంటే కళ్ళు లేని అతనికి కళ్ళని దయచేసి తనని దీవించాడంట. అయితే వెంటనే ఈ గుడ్డివాడు ఏం చేశాడు అంటే కళ్ళు వచ్చిన వెంటనే యేసు ప్రభుతో పాటు యెరూషలేముకి ప్రయాణం అయ్యాడంట. అయితే ఈ కథలో మనము ఆధ్యాత్మిక సత్యాలను మనం గమనిస్తే ఈ గుడ్డివాడు భౌతికంగా అంగవైకల్యం కలిగిన వాడే కావచ్చేమో గాని ఆధ్యాత్మిక స్థితిలో మాత్రం దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. అయితే యేసు ప్రభు పిలిచిన వెంటనే అంట ఈ గుడ్డివాడు తన పైనున్న వస్త్రాలు వెంటనే అక్కడ పడేసి పరుగున యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడంట. అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో, అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి పరుగున వెళ్ళటం మనం గమనిస్తున్నాం. అయితే వెళ్ళిన వెంటనే మరలా భిక్షం ఎత్తుకోవాలి అన్న ఆశ తనకి లేదు, గాని తనకి చూపుని దయచేయమని ప్రభువుని అడగటం జరిగింది. మీరు ఒకటి గమనించండి, ఇంతవరకు భిక్షం ఎత్తుకుంటున్నాడు, తనకి అంతకన్నా సుఖమైన జీవితం ఇంకోటి లేదు. అంటే ఈజీ మనీ అన్నది తనకి దొరుకుతుంది, కానీ తనకి అలాంటి బ్రతుకు మరలా వద్దు అని చూపు కావాలి అని అడిగాడు. అంటే భిక్షం ఎత్తుకునే జీవితం నాకు వద్దు, కానీ నాకు దేవుని యొక్క ఆధ్యాత్మిక కళ్ళు కావాలి. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి నేను ఎదగాలి అన్న స్థితిలో తను దేవుడితో మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ రోజుల్లో ఎరుకో పట్టణంలో చాలా మంది ఇలానే కూర్చుంటున్నారు. ఎరుకో అంటే శాపగ్రస్తమైన పట్టణంగా దేవుడు మాట్లాడటం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇదే ఎరుకో పట్టణంలో ఎరుకో మార్గంలో భిక్షగాడిగా గుడ్డివాడిగా తను కూర్చున్నాడు. అంటే ఒక ఆధ్యాత్మిక స్థితిలో కుంటివాడుగా తను పడుండటం మనం చూస్తున్నాం. తనలో ఉన్న లోపాన్ని దేవుడికి చెప్పి సరి చేసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశపడ్డాడే గాని ఒకరి మీద ఆధారపడి వాళ్ళ యొక్క సొమ్మును తినాలని గాని లేదా వేరే వాళ్ళ పేరుని వాడుకొని ఎదగాలని గాని